ఇక ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా వర్షాధారంగా పంట సాగు చేస్తారని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇక మంగళవారం పట్టణంలోని జడ్పీ మీటింగ్ హాల్లో జరిగిన ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఇక జిల్లాలో అనేక రకాల పంటలు సాగవుతున్నాయని రైతులు శాస్త్రవేత్తలు సలహాలు సూచనలతో అధిక దిగుబడి సాధించాలన్నారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం బాలరాజ్, విస్తరణ సంచాలకులు డాక్టర్ యాకాద్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పంటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ గురించి రైతులకు తెలియజేశారు. జోనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ నార్దర్న్ తెలంగాణ జోన్ 10 జిల్లాది మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాలో పెట్టడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో బేసికల్ గా ఎక్కువగా రెయిన్ ఫెడ్ క్రాపే ఉంటాయి. ఇక్కడ రైతులు చాలా పంటలు వేస్తారు. ఒక సింగిల్ క్రాపింగ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మన ఇప్పుడు యాసంగిలో చూస్తే కూడా కాటన్ కానీ, సోయాబీన్ కానీ, రెడ్ గ్రామ్ కానీ, తర్వాత మేజ్ కానీ, జ్వార్ కానీ, తర్వాత మేజ్ కానీ, అవి అన్ని క్రాప్స్ ఉంటాయి. బేసికల్ గా వెరైటీ ఆఫ్ క్రాప్స్ ఉంటాయి. కొన్ని జిల్లాలో చూస్తే అంటే మోనోక్రాపింగ్ సిస్టమ్ లోనే వెళ్తారు. ఓన్లీ ప్యాడీ క్రాప్స్ మాత్రమే ఉంటాయి. కానీ మన దగ్గర ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే అంటే రైతులు చాలా ప్రయోజనం చేస్తున్నారు. మరి సీసమే క్రాప్ ఏవైతే ఉన్నాయో దానికి మళ్ళీ ఇప్పుడు డ్రిబిలింగ్ కానీ, తర్వాత పెస్టిసైడ్స్ అవి కూడా స్ప్రేయింగ్ కూడా చేయడం జరుగుతుంది. మన దగ్గర కేఆర్కే ద్వారా, కేవీకే ద్వారా, తర్వాత ఏఆర్ఎస్ ద్వారా, తర్వాత హెచ్ఆర్ఎస్ ద్వారా కూడా చాలా రకాలు ఇట్లా ప్రయోజనాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ అప్పటిది కూడా ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో ఆ డిస్కషన్స్ పరంగా మళ్ళీ ఏం సొల్యూషన్స్ తీసుకొని రావడం జరిగింది. దాని రూపంలో కూడా ఈరోజు చర్చ అవుతాయి. దీంతో పాటు ఈ రోజు కూడా ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో, ఏవైతే సూచనా సలహాలు ఉన్నాయో దానికి కూడా రైతులతో కూడా ఏవైతే సూచనా సలహాలు ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేసి మళ్ళీ దాని ప్రకారం కూడా యూనివర్సిటీలో రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అది చేసి మళ్ళీ రైతులకి ఏవైతే మార్గాలు ఉన్నాయో, ఏవైతే సూచనలు ఉన్నాయో అవి కూడా అందే చేయడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత